భయ్యా నమస్తే. నమస్కారం అండి. పేరు? నా పేరు ఛత్రపతి. ఛత్రపతి. మొత్తం పేరేందన్నా? పడితేవో ఛత్రపతి. అంతేనా? ఓకే. ఛత్రపతి శివాజీ ఏమో అనుకున్నా. అవునవును. ఏంది మహబూబ్నగర్లో ఎలక్షన్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100కు 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది సంచలనంగా. మహబూబ్ నగర్లో అన్ని మన రాష్ట్రంలో మొత్తం కన్నా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకంగా అందరి చూపు ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ అరాచకాలు మరియు హరాస్మెంట్ పొలిటికల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన రాష్ట్రం మొత్తం కంటే ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి దిశ ఉంది కాబట్టి ప్రజల నాడి ప్రజల తీర్పు మొత్తం ఒక మంచి పాలనకు అరాచకాలు పోకుండా మనం రాబోయే సంవత్సరంలో మనము మంచిగా ఉండాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు మంచిగా ఉన్నారు, హరాస్మెంట్ పొలిటికల్ కావాలా, మనకు అరాచకాలు కావాలా, లేకుంటే కబ్జాలు కావాలా అని అనే దిశలో పోయిన పబ్లిక్ కాబట్టి పక్కా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తుండ్రు ఇక్కడ ఆయన గెలుస్తారంటారు అయితే. 100%. ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా మహబూబ్నగర్లో, వాళ్ళది ఎట్లుంది ఎట్లా? వాళ్ళది వన్ సైడ్ మొత్తం మన కాంగ్రెస్ పార్టీకే ఉంది 100%. మీరు చెప్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు అంటున్నారు. ఏం చేసిన అరాచకాలు ఏంది అసలు? ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే వాళ్ళని డైరెక్ట్ ఫోన్ చేసి ఏంద్రా భయ్ ఏంది అని బెదిరించడం, మరియు వాళ్ళకి ఏదో ఒకగా వాళ్ళ వీక్ పాయింటో లేకుంటే ఏదో ఒకటి తెలుసుకొని వాళ్ళని అరాచక దృష్టి తీసుకొని వాళ్ళని వెంబడి నుంచి వాళ్ళని హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. స్వేచ్ఛ లేదంటారు, ఫ్రీడమ్ లేదంటారు? లేదు లేదు, ఫ్రీడమ్ అస్సలు లేదు. కాబట్టి 3వ తారీఖు సంచలనంగా ఇక్కడ వాళ్ళు అంటున్నారు గిరా 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 అని, కానీ ఇక్కడ గజ అని భూకంపం రాబోతుంది ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో. మొత్తానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తారంటారు. 100% కాంగ్రెస్.